తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. చిలకలూరుపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ అలాగే ఫీల్డ్ విజిట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ప్రాంతాల్లో నష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఏరియల్ వ్యూ కొనసాగుతుంది. ఆయన చిలకలూరుపేట, పత్తూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లి ఈ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన నష్టం, ముఖ్యంగా పంట నష్టానికి సంబంధించి ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఓడలరేవు, కోనసీమ, అల్లవరం మండలాల్లో ఫీల్డ్ విజిట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఈ ఫీల్డ్ విజిట్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ మరి కొద్దిసేపట్లోనే ల్యాండ్ కాబోతున్నారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే పంట నష్టాన్నితో పాటు తుఫాను కారణంగా నేల కొరిగిన అరటి, అదే విధంగా ఇతర పంటల వరి, దీంతో పాటు కొబ్బరి చెట్లు ఆ ప్రాంతంలో ఏ విధంగా దెబ్బతిన్నాయనేది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వివరించేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అక్కడ ఉంది. అదే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అమలాపురంలోనే ఉన్నారు. ఆ పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడున్న అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణమే రైతులకు ఎటువంటి సాయం చేయాలి, అదేవిధంగా దెబ్బతిన్న మత్స్యకారులకి, దీంతో పాటు గృహాలు దెబ్బతిన్న వారికి, రహదారుల మరమ్మతులకి, వీటన్నిటికీ సంబంధించి నిధులు మంజూరు, అదేవిధంగా వీటికి చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలు ఏంటి అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకొని దిశానిర్దేశం చేయబోతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.